ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మన దేవుని వాక్యం నుంచి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అది రెఫరెన్స్ చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మరొకసారి మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనము ఉదాహరణ చూసినట్లయితే మన ఇంటికి ఎక్కడైనా కన్నం ఉంటే దొంగలు ఈజీగా మన ఇంట్లోకి వచ్చేస్తారు. అదేవిధంగా సాతాను రకరకాలుగా మనల్ని ప్రభావాలు పెడుతుంటాడు. మనము దానికి అవకాశం ఇస్తే మనలోకి వచ్చి మనల్ని నాశనం చేస్తాడు సాతాను. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 41లో మనం చూసుకున్నాం కదా. శోధనలో పడకుండా దేవుడితో ఆత్మీయంగా సంబంధాన్ని కలిగి ఉండడాన్ని యేసుక్రీస్తు ఇచ్చిన ముఖ్యమైన పిలుపు. ఆత్మ సిద్ధంగా ఉన్న శరీరం బలహీనంగా ఉన్నందున నిరంతరము జాగరూకతతో ప్రార్థన జీవితంలో నిలకడగా ఉండాలని ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే శోధనలను జయించడం, కష్టాలు ప్రభావాలు ఎదురైనప్పుడు ఆధ్యాత్మికంగా నిద్రపోకుండా ప్రార్థన ద్వారా బలపడడం, దేవుని చిత్తాన్ని అన్వేషిస్తూ ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ఆయన రాకడ కోసం ఎదురు చూడడం, శారీరక నిద్ర మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఉదాసీనతకు వదిలి స్వస్థత బుద్ధితో దేవుని వాక్యం వెలుగులో జీవించడం, విశ్వాసం నిలకడగా పరిస్థితులు ఎలా ఉన్నా కృతజ్ఞతతో పట్టుదలతో ప్రార్థన నిలిచి ఉండడం సారాంశం. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎల్లప్పుడూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటూ దేవునితో సంబంధం కొనసాగిస్తూ ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం వల్ల కలిగే లాభాలు మనం చూసుకున్నట్లయితే శోధనల నుండి మనకు రక్షణ కలుగుతుందండి. మొట్టమొదటిదిగా. రెండవదిగా ఆత్మీయ బలము మరియు జయం కలిగి ఉంటాము. మూడవదిగా దేవుని చిత్తాన్ని గ్రహించడం. మూడవదిగా. నాలుగవదిగా మానసిక ప్రశాంతత మరియు ఆందోళన. ఐదవదిగా దేవుని చిత్తాన్ని అనుభవించడం. ఆరవదిగా నిత్యం సిద్ధంగా ఉండడము. ఏడవదిగా పాప పరిహారం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కొరకు మనం దేవుని వాక్యం నుంచి మెలకువగా ఉండడం వల్ల గొప్ప లాభాలు మనం చూస్తాము. అదేవిధంగా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మనం చూసుకుంటాము. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటున్నాడు యేసు ప్రభు. ఇది అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక ఆజ్ఞ మాత్రమే కాదు, క్రైస్తవ జీవితంలో శోధనలను జయించడానికి, ఆత్మీయంగాను బలపడడానికి అదొక శక్తివంతమైన మార్గం. ఈ అలవాటు వల్ల కలిగే ప్రధాన ప్రజలను ఇక్కడ కింద మనం ఇప్పుడు చూసుకుంటాము. శోధనలను జయించడము ముఖ్యమైన ప్రయోజనాలు. అదేవిధంగా ఆత్మీయ బలము మరియు శక్తి కలిగి ఉంటాము. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుని చిత్తాన్ని మనము గ్రహిస్తాము. మానసిక ప్రశాంతత మరియు ఆందోళన కలిగి ఉంటాము. అపవాది దాడులను ఎదుర్కొనడము జరుగుతుంది. ఆరోదిగా దేవునితో నిరంతరం సంబంధం కలిగి ఉంటాము. కాబట్టి మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 41లో మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన పరులు ఆహారం మితంగా తీసుకోవాలి. అదేవిధంగా నిద్ర కూడా మితంగా పోవాలి. రెండు కూడా సమానంగా కలిగి ఉండాలి. ఆహారం మితంగా ఉండాలి, నిద్ర కూడా మితంగా ఉండాలి. ఏది ఎక్కువ పోయినా నష్టపోయేది మనమే అండి. ఆత్మీయంగా దిగజారిపోతాం. కాబట్టి మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి మనం దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మెలకువగా అనేది చాలా అప్రమత్తం అండి. ఉదాహరణ, మనము నైట్స్ ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు
మనం జర్నీలో ఉన్నప్పుడు మన స్టేషన్ ఎప్పుడు వస్తుందని మెలకువగా ఉండాలండి. లేకపోతే మనం వేరే స్టేషన్‌కి వెళ్ళిపోతాం. నిద్రలో జారుకున్నామంటే వేరే స్టేషన్‌కి మనం వెళ్ళిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. దొంగల విషయంలో కూడా మెలకువగా ఉండాలి. మనం మత్తుగా పడుకున్నామంటే మన బ్యాగులు మొత్తం దొంగలు లేపేస్తారు. కాబట్టి మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి గమ్యస్థానం వెళ్తున్నామంటే మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని వాక్యాలు మనం చూసుకుంటాము. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 38వ వచనంలో మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 46లో మీరు ఎందుకు నిద్రించున్నారు, శోధనలో ప్రవేశింపకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనంలో అయితే అన్నిటికీ అంతము సమీపమైనది కాబట్టి స్వస్థ బుద్ధి కలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. అదేవిధంగా కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అంటున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలండి. మెలకువగా ఉండడం వల్ల మనకు చాలా గొప్ప ప్రయోజనం ఉందండి. మనం మెలకువగా లేకపోతే మన నష్టపోయేది మనమే. కాబట్టి దేవుడి వాక్యం నుంచి మనం చూసుకుంటే 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలిచియుండుడి. కాబట్టి మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలిచి ఉండండి అంటున్నాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండాలి. ప్రార్థనలోను వాక్యంలోను మనం మెలకువగా ఉండాలి. లేకపోతే సాతాను అటాక్ చేయొచ్చు. మనం ఉదాహరణ చూసుకుంటే చర్చిలో కూడా చాలామంది వాక్యం చెప్తా అంటే లాస్ట్లో నిద్రపోతూ ఉంటారండి. అంటే చాలామంది నేను చూశాను. వాక్యం చెప్పగానే స్టార్ట్ చేస్తారండి నిద్ర. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనము మెలకువగా ఉంటే నిద్రపోవండి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు ముఖ్యంగా మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని అంటున్నాడు దేవుడి వాక్యం. కాబట్టి మనం మెలకువగా ఉండి దేవుని చిత్తంను మనం తెలుసుకొని దేవుళ్ళో ఇంకా ఎదగడానికి దేవుడు కృప చూపించినట్లు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారు అక్కడ మీరు ఉంటారన్న దేవా. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. మేము మెలకువగా ఉండి ప్రార్థన చేసే కృపను దయచేయమని, ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.